గుడ్ ఈవినింగ్స్ అండి. అందరు అర్జెంటుగా ఈరోజు బ్రాడ్కాస్ట్ గ్రూప్ రెడీ చేయాలి. మీరు 100 మంది పర్సనల్ కాంటాక్ట్స్ పంపించిండ్రు. వాళ్ళందరికీ ఇప్పుడు మీరు పర్సనల్గా పెట్టండి లింక్ అనేది నేను అన్ని గ్రూప్స్లో పెట్టడం జరిగింది. మీరు పర్సనల్గా పంపించండి. మీ 100 మంది లిస్ట్ ఎవరైతే తయారు చేసిండ్రో వాళ్ళందరికీ పర్సనల్గా లింక్ పంపించండి. వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ చేసి చెప్పండి. ఈరోజు 7:50 ప్రోగ్రామ్ తప్పకుండా అటెండ్ కమ్మని చెప్పండి. ఎట్లా మాట్లాడాలంటే వాళ్ళతో సింపుల్గా ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. యాజ్ ఎ వెల్ విషర్గా మీకు ఈ ప్రోగ్రామ్ ఈ యొక్క లింక్ పంపించాను సార్. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్. దీన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ అసలు ఎక్కడ జరగవు. మీరు సింపుల్గా ఏంటంటే ఫస్ట్ లింక్ క్లిక్ చేసి యూట్యూబ్లో ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత సెకండ్ లింక్ క్లిక్ చేసి 7:50 ఈరోజు రాత్రికి కరెక్ట్గా టైంకి కనెక్ట్ అవ్వండి, లేకపోతే హౌస్ఫుల్ అయిపోతుందని చెప్పేసి ఇన్ఫామ్ చేయండి. మీరు 7:50 7:45 ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే ఎంబటే వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాలంటే మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి మీ దగ్గర గ్రూప్ ఉండాలి, బ్రాడ్కాస్ట్ గ్రూప్ ఉండాలి. ఆ బ్రాడ్కాస్ట్ గ్రూప్ మీరు ఎట్లా తయారు చేయాలంటే ఇక్కడ వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది చూడండి. వాట్సాప్ని ఇట్లా క్లిక్ చేసి ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 చుక్కలు కనిపిస్తున్నాయి రైట్ సైడ్లో. ఆ పైన 3 చుక్కల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 1 2 3 4 ఆప్షన్ చూడండి. న్యూ బ్రాడ్కాస్ట్ అనే ఆప్షన్ ఉంది. మీ మొబైల్లో ఎక్కడ వస్తుందో ఈ ఆప్షన్ చూడండి. న్యూ బ్రాడ్కాస్ట్, న్యూ గ్రూపు, న్యూ బ్రాడ్కాస్ట్ ఉంది. 3 ఆప్షన్ చూడండి, న్యూ గ్రూపు. 4 ఆప్షన్ చూడండి, న్యూ బ్రాడ్కాస్ట్. ఈ న్యూ బ్రాడ్కాస్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు న్యూ బ్రాడ్కాస్ట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఒక 2-3 యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ బటన్ నొక్కండి. రైట్ చూడండి, పైన న్యూ బ్రాడ్కాస్ట్ సెర్చ్ బటన్ నొక్కి ఇక్కడ ఎవరిని యాడ్ చేయాలో వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోటేశ్వరరావు గారు ఉన్నారు. నేను ఇక్కడ కోటేశ్వరరావు గారిని యాడ్ చేస్తున్నా చూడండి. రైట్ ఇగో యాడ్ చేసేసాను. ఓకేనా, యాడ్ అయిపోయింది. నెక్స్ట్ రామారావుని యాడ్ చేస్తున్నాను చూడండి. రామారావు సార్ని యాడ్ చేస్తున్నాను. ఇగో చూడండి, రామారావు సార్ యొక్క నంబర్ వచ్చేసింది. రైట్, ఆయనది కూడా నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను చూడండి. ఓకేనా, సో ఈ ఇద్దరిని ఇప్పుడు నేను యాడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కింద రైట్ మార్క్ వస్తుంది చూడండి. కింద రైట్ మార్క్ క్లిక్ చేయగానే కథం బ్రాడ్కాస్ట్ గ్రూప్ రెడీ అయిపోయింది. ఇంతే సింపుల్. ఇప్పుడు 2 రిసిపియెంట్స్ అని ఉన్నది అంటే 2 ఉన్నారు ఈ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో అని అర్థం. దీనికి నేను గుర్తుండేటట్టు పేరు మార్చుకుంటా. ఎట్లా మార్చుకుంటా? బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఇన్ఫో ఉందా? రైట్, బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఇన్ఫో పైన ఉంది చూడంండి. ఈ 3 చుక్కలు క్లిక్ చేయండి. 2 రిసిపియెంట్స్ పక్కన 3 చుక్కలున్నాయా? ఆ 3 చుక్కల్ని క్లిక్ చేస్తే పైన బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఇన్ఫో అని వచ్చింది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి అన్టైటిల్డ్ లిస్ట్ అని వచ్చింది. అంటే ఈ బ్రాడ్కాస్ట్ గ్రూప్కి మీరు పేరు పెట్టలేదు. పైన 3 చుక్కలున్నాయా? ఆ 3 చుక్కలు క్లిక్ చేయండి. రైట్, తర్వాత చేంజ్ యువర్ బ్రాడ్కాస్ట్ నేమ్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ పెట్టుకోండి, BROAD బ్రాడ్కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిసోడ్ 11 నేను ఇట్లా గుర్తుంటట్టు BROAD బ్రాడ్కాస్ట్ గ్రూప్ అని అర్థము. ఎపిసోడ్ 11 కదా ఇది, కానీ ఇట్లా షార్ప్గా నేను పేరు పెట్టుకున్నాను. కింద ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే చూడండి గ్రూప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి నా బ్రాడ్కాస్ట్ గ్రూప్ పేరు ఏంది ఇక్కడ మీకు వస్తుంది చూడండి. అందరికీ 3 ఆప్షన్ చూడండి. బ్రాడ్కాస్ట్ EP11 గ్రూపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మీరు పర్సనల్గా పంపించేటువంటి 100 మంది లిస్ట్ కూడా యాడ్ చేసేయండి వరుసగా. ఇది క్లిక్ చేయండి. పైన బ్రాడ్కాస్ట్ EP11 పేరు కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేయండి. కింద చూడండి ఎడిట్ రిసిపియెంట్స్ అని వస్తుంది. 2 పార్టిసిపెంట్స్ కింద ఎడిట్ రిసిపియెంట్స్ అని వస్తుంది. పైన రామారావు పైన చూడండి ఎడిట్ రిసిపియెంట్స్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఎడిట్ అంటే ఏంటంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు మీరు, లేదా తీసేసుకోవచ్చు ఎవరినైనా సరే. చూడండి మళ్ళీ సెర్చ్ బటన్ నొక్కాను. సెర్చ్ బటన్ నొక్కేసి నా పర్సనల్ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేస్తాను. ఈ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో మీరు ఎవరిని యాడ్ చేయాలంటే మీ మొబైల్ నెంబర్ వాళ్ళ దగ్గర ఫీడ్ అయింది ఉండాలా, వాళ్ళ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఫీడ్ అయింది ఉండాలా. అలాంటి వాళ్ళని మాత్రమే మీరు బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ చేయాలా. వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఫీడ్ అయింది అని చెప్పేసి మీరు బ్రాడ్కాస్ట్ గ్రూప్లో అందరినీ రెడీ చేసిండ్రు, కానీ మెసేజ్ పంపిస్తే అందరికీ పోదు. మీ నెంబర్ ఎవరి దగ్గర అయితే ఫీడ్ అయిందో వాళ్ళకు మాత్రమే పోతుంది. సో కాబట్టి బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ చేసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ నెంబర్ వాళ్ళ దగ్గర ఫీడ్ అవ్వాలా, వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఫీడ్ అయి ఉండాలా మొబైల్లో. అలాంటి వాళ్ళని మాత్రమే బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ చేయండి. ఈ బ్రాడ్కాస్ట్ గ్రూప్ యొక్క గొప్ప విషయం ఏంటంటే చూడండి ఎవరైనా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చూడండి ఇది యాడ్ చేస్తున్నాను. రైట్, ఫర్ లైఫ్ దాసు. రైట్, ఇట్లా ఎపిసోడ్ 304 భరత్, సంజు, ఇట్లా అందరినీ నా పర్సనల్ కాంటాక్ట్స్ అన్నీ యాడ్ చేస్తాను. ఇట్లా మీరు 200 మంది 300 మందిని యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. రైట్, 256 మంది వరకు యాడ్ చేసుకోవచ్చు. కింద రైట్ మార్క్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చింది, ఇక్కడ 5 రిసిపియెంట్స్ అని వచ్చింది. ఇప్పుడు ఈ 5 రిసిపియెంట్స్కి ఒకేసారి వెళ్ళిపోతుంది. బ్రాడ్కాస్ట్ గ్రూప్ అంటే ఏంటంటే ఇది క్లిక్ చేయండి. ఈరోజు మెసేజ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఈరోజు మనం ప్రమోషన్ చేయాలి కదా, లింక్ పంపించాలి కదా. ఆ లింక్ ఎట్లా పంపించాలా? నేను ప్రమోషన్ గ్రూప్లో ఉంది. ఈ ప్రమోషన్ గ్రూప్లోకి వెళ్ళండి. సెర్చ్ చేసి వాట్సాప్లో సెర్చ్ చేసి ప్రమోషన్ గ్రూప్లోకి వెళ్ళండి. ప్రమోషన్ గ్రూప్లో నేను ఈరోజు లింక్ పెట్టాను చూడండి. టుడే సండే అని చెప్పేసి ఇక్కడ జూమ్ లింక్ ఉంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, జూమ్ లింక్ని మీరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయొద్దు. వాట్సాప్ స్టేటస్లో పెట్టద్దు, ఫేస్బుక్లో పెట్టద్దు, ఎక్కడ పెట్టొద్దు. ఈ లింక్ని ఓన్లీ మీ పర్సనల్ కాంటాక్ట్స్కి బ్రాడ్కాస్ట్ గ్రూప్లో పంపించాలా. అట్లాగే మీ తరఫు నుంచి ఎవరైతే నిన్న మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ ప్రోగ్రామ్ కోసం వాళ్ళకి పర్సనల్గా
పంపించాలో వాళ్ళందరికీ ఫోన్ కాల్స్ చేసి చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను కాపీ చేస్తున్నా, పైన 3 చుక్కలు క్లిక్ చేశాను. కాపీ చేయడం ఎట్లా? దీన్ని నొక్కి పట్టండి. ఈ బ్లూ కలర్ టిక్స్ ఉన్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ఇట్లా నొక్కి పట్టండి, సెలెక్ట్ అయిపోతుంది. పైన 3 చుక్కలు ఉన్నాయి, రైట్? చూడండి, కాపీ అనే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చింది. కాపీ చేసేసిన. ఇది కాపీ చేసేసి బ్రాడ్కాస్ట్ గ్రూప్లోకి వెళ్ళిన. బ్రాడ్కాస్ట్ గ్రూప్లోకి వెళ్ళి కింద మెసేజ్ అని టైప్ వస్తుందా చాట్ బాక్స్లో, ఇది ఇక్కడ నొక్కి పట్టిన, లాంగ్ ప్రెస్ చేసిన, లాంగ్ ప్రెస్ చేయగానే పేస్ట్ వచ్చింది. వాట్సాప్లోకి వెళ్ళిన, ప్రమోషన్ గ్రూప్లోకి వెళ్ళిన, దాన్ని నొక్కి పట్టిన, 3 చుక్కలు క్లిక్ చేసిన, కాపీ చేసిన, ఇక్కడ మెసేజ్లోకి వెళ్ళిన, నొక్కి పట్టిన, పేస్ట్ అనే ఆప్షన్ వచ్చింది, పేస్ట్ కొట్టేసిన. చూడండి, మెసేజ్ వచ్చింది. ఇక్కడ కింద సెండ్ కొట్టేస్తున్నా, చూడండి, సెండ్ కొట్టేసిన, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ బ్రాడ్కాస్ట్ గ్రూప్ యొక్క ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ మనం వాళ్ళందరూ ఇక్కడ చూడండి 5 ఉన్నారు ఈ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో. ఈ 5 వీళ్ళు గ్రూప్లో ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. అదే బ్రాడ్కాస్ట్ గ్రూప్ యొక్క గొప్ప విషయం ఏంటంటే, వీళ్ళు 5 గ్రూప్లో ఉన్నట్టు వాళ్ళకు తెలియదు, మనకు మాత్రమే తెలుస్తుంది. మనం ఈ గ్రూప్లో ఒక్కసారి మెసేజ్ పెట్టినాం కదా, ఇది 5 పర్సనల్గా వెళ్ళిపోయి ఉంటుంది. ఇది 5 ఇప్పుడు వీళ్ళు 5 ఉన్నారు కదా, నేను ఇట్లా 256 మందిని ఈ గ్రూప్లో యాడ్ చేసుకుంటే 256 మందికి పర్సనల్గా వెళ్ళిపోయి ఉంటుంది. ప్రజెంట్ నేను 5 యాడ్ చేసిన మీకు చూపించడానికి. ఇప్పుడు 5 వెళ్ళిందా లేదా చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను పర్సనల్గా ఓపెన్ చేసి చూపిస్తా. కోటేశ్వరరావు, రామారావు వీళ్ళందరినీ యాడ్ చేసినాం కదా, వాళ్ళకు పర్సనల్గా వెళ్ళిందా లేదా చెక్ చేద్దాం. చూడండి, నేను కోటేశ్వరరావు గారిది వాట్సాప్ ఆన్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు అక్కడ గ్రూప్లో పెడితే ఇక్కడ వచ్చేసింది పర్సనల్గా. చూడండి, పైన చూడండి, కోటేశ్వరరావు అని పేరు ఉందా, పర్సనల్గా వచ్చింది. చూడండి, నేను బ్రాడ్కాస్ట్లో పెడితే పర్సనల్గా వచ్చింది, రైట్? ఇట్లా ఇది బ్రాడ్కాస్ట్ గ్రూప్ యొక్క ఒక అడ్వాంటేజ్ అన్నమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రామారావు అనే పర్సన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఆయనకు కూడా వెళ్ళిందా లేదా చెక్ చేయండి. చూడండి, రామారావుని ఓపెన్ చేశాను. ఇదిగో ఇప్పుడే టైం చూడండి, ఇక్కడ టైం 8:55 AM. చూడండి, ఇప్పుడే, రైట్? నేను పంపించాను, ఇక్కడికి వచ్చింది పర్సనల్గా. సో ఇట్లా ఎంతమందికి మీరు పర్సనల్గా పంపిస్తే అంతమందికి ఎంతమందిని యాడ్ చేస్తే బ్రాడ్కాస్ట్ గ్రూప్లో అంతమందికి పర్సనల్గా వెళ్ళిపోతుంది. ఒక్కసారి మెసేజ్ అక్కడ కాపీ పేస్ట్ చేసేస్తే అందరికీ వెళ్ళిపోతుంది పర్సనల్గా. కాబట్టి మీరు అందరికీ పర్సనల్గా పంపించాల్సిన అవసరం ఉండదు. రిజిస్టర్డ్ కాంటాక్ట్స్కి అందరినీ కూడా న్యూ లైఫ్ పోస్ట్ మట్టంలో మీ సీనియర్స్ యాడ్ చేసేస్తారు. న్యూ లైఫ్ పోస్ట్ మట్టం అనే గ్రూప్లో మీరు మీ పర్సనల్ కాంటాక్ట్స్ 100 మంది 200 మంది ఎంతమంది అయితే మీ పర్సనల్ మెంబర్స్ ఉన్నారో తెలిసిన వాళ్ళు, మీకు మీ నెంబర్ వాళ్ళ దగ్గర ఫీడ్ అయింది ఉండాలా. అలాంటి వాళ్ళందరినీ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో తొందరగా రెడీ చేసేయండి. వాళ్ళకి లింక్ ఇప్పుడు పెట్టండి, 1 అవర్ ముందు పెట్టండి. అట్లాగే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, హౌస్ఫుల్ అయిపోతుందని ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే పెట్టండి. 3 సార్లు ఈరోజు ఈ లింక్ ఫార్వర్డ్ చేయాలా, ప్రోగ్రామ్ ఉన్న రోజు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తొందరగా బ్రాడ్కాస్ట్ గ్రూప్ రెడీ చేసుకోండి, అందరూ ఫార్వర్డ్ చేయండి లింకు. అందరికీ మళ్ళీ ఫోన్ కాల్స్ చేసి చెప్పాలా, గుర్తుపెట్టుకోండి. ఫార్వర్డ్ చేయడం కాదు, ఎవరైతే మీరు బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ చేసారో అందరికీ ఫోన్ చేసి ఈరోజు ప్రోగ్రామ్ అటెండ్ కమ్మని చెప్పండి. షార్ప్గా ఆన్ టైంకి కరెక్ట్గా కమ్మని చెప్పండి, లేకపోతే హౌస్ఫుల్ అయిపోతుందని చెప్పండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.